తదుపరి రాశి వచ్చినప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలను ఏర్పరగలుగుతాయి. ముఖ్యంగా గౌరవం పొందగలుగుతారు. సంఘంలో మీ యొక్క మాటకి ఒక వాల్యూ అనేది ఉండగలుగుతుంది. గృహం కొనుక్కోవాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది మనసులో బయలుదేరుతుంది. ఇది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల మధ్య ఉండేటువంటి దూరాన్ని గమనించగలుగుతారు. అంటే ఒక మనిషి మాట్లాడేటువంటి మాటకి ద్వంద్వార్థాలు తీసేటువంటి సమాజం అనేది మీకు తెలుస్తుంది. వారు మిమ్మల్ని ఎలాగైనా సరే మీరు చేసేటువంటి పనులను అడ్డుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే వారి యొక్క ప్రణాళికలను బయటకు తీసుకురాగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేసేటువంటి పైరవీలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఏదో విధంగా అడ్డంకి తగలాలని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు. అవన్నీ చెల్లవని చెప్పి తెలుస్తుంది. నూతన అవకాశాలు అనేది పొందగలుగుతారు. ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఒక మంచి మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాయి. మరి అదేవిధంగా సన్మానాలు జరగటం, మీరు రచించినటువంటి పుస్తకాలకి కానీ, మీరు రచించినటువంటి వ్యాసాలకి కానీ ప్రముఖ పత్రికలలో ప్రచురించడం అనేది ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అడ్మిషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారం, లవ్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే భేదాభిప్రాయాలు సమాజంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి అంతగా సఫలీకృతం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవన్నీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి ఈ రాశి వారికి. కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది ఈ యొక్క రాశి వారిని ఎక్కువగా వేధిస్తూ ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం మరియు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.